అధికారం ప్రజలకు సేవ చేసేందుకేనని నమ్మిన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన రుణం తీర్చుకునేందుకు దేశమంతటా కార్యకర్తలు అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా వలసపాకల గ్రామంలోని తమ స్వగృహం వద్ద కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులు నియోజకవర్గం నలుమూలల నుండి విచ్చేసిన కార్యకర్తల మధ్య కేకును కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం వాకలపూడిలోని రెడ్ క్రాస్ హోమ్ ఫర్ సీనియర్ సిటిజన్ భవనంలో వృద్ధులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ అందించారు. తదుపరి తిమ్మాపురంలోని గ్రీన్ ఫీల్డ్లోని అంధ విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంధ విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, జ్యూస్ అందించి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని, ఆయన విజయాలకు పొంగిపోలేదని, అపజయాలకు కుంగిపోలేదని, సంక్షేమం, అభివృద్ధిని సమపాలనలో నడిపిస్తున్న నేత చంద్రబాబు అని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని, కార్యకర్తలను, నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని కొనియాడారు. ఈ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం ఆధ్వర్యంలో రమణీయపేట అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం, ఆశ్రమ శ్రవణ వృద్ధ ఆశ్రమంలో పండ్లు, బ్రెడ్లను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందిన నాయకుడు ఎవరన్నాడంటే భారతదేశంలో ఒక్క ముఖ్యమంత్రి అతను చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల శక్తులు ఇవ్వాలని ఇవాళ వివిధ రకాల దేవాలయాల్లో కూడా మా కార్యకర్తలందరూ కూడా పూజలు చేసి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. రకరకాల మనం చూసాం 5 సంవత్సరాలు మరి ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్రం పోయిందో అలాగే ఈ 9 నెలలు 10 నెలల్లో దాన్ని ఏ విధంగా మరిచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చే విధంగా పాటుపడుతాడో మన అందరికీ కూడా తెలుసు. గతంలో అనేకమైన వరదలు వచ్చినప్పుడు కానీ, ఇటీవల విజయవాడలో వచ్చిన బుడమేరు వరద కానీ, అప్పుడు కోనసీమలో వచ్చిన వరద కానీ, వైజాగ్లో వచ్చిన ఉదూతు కానీ, శ్రీకాకుళంలో వచ్చిన తిప్పి తుఫాను కానీ అన్నిటినీ కూడా తన యొక్క శక్తియుక్తులన్నీ కూడా అక్కడ పెట్టి పరిపాలించిన మహోన్నత వ్యక్తి. ఇవాళ భారతదేశంలో ప్రధాని కూడా చంద్రబాబు నాయుడు గారంత మేధావి ముఖ్యమంత్రి లేడు అనేది ఎంచుకునే విధంగా పరిపాలిస్తున్నాడు. మా తెలుగుదేశం పార్టీ కలకాలం 3 పూలు 6 కాయలుగా ఉండాలని, భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు ఆయనకి ఇవ్వాలని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని కలుస్తూ ఆయనకి ఆ జన్మస్థానం ఆ జిల్లా కాబట్టి అన్నిటి విధాలుగా ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతునిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి కోరుతూ చంద్రబాబు గారి వెనకాల మన అందరం కూడా పయనించాలని చెప్పి సోదర కార్యకర్తలు మహిళలను అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తరఫున 75వ సంవత్సరం అడిగిట్టున్న చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.